మీరు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. ఒక సెకండ్ ఆగండి. మన విశ్వంలో అసాధ్యం అనుకునే కొన్ని సంఘటనలు జరిగితే మన జీవితం, భూమి అన్నీ తలకిందులు అవుతాయి. నెంబర్ 1, సూర్యుడు అదృశ్యమైతే. ఊహించండి, అప్పుడే సూర్యుడు అదృశ్యమయ్యాడు. భూమిపై ఉన్న మనకు అప్పుడే చీకటి కమ్ముకుంటుందా? లేదు. మనకు తెలియడానికి దాదాపు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. ఎందుకంటే సూర్యుడి కాంతి ఆ దూరం ప్రయాణించడానికి అంత సమయం తీసుకుంటుంది. కానీ అసలు వినాశనం అప్పుడు మొదలవుతుంది. కాంతి అదృశ్యమైన వెంటనే సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి కూడా మాయమవుతుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం ఆపేసి సెకండ్ 30 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. కొన్ని రోజుల్లో భూమిపై ఉష్ణోగ్రత 100 సెల్సియస్ కంటే దిగువకు పడిపోతుంది. జీవితం మనుగడ సాగించడం అసాధ్యం. నెంబర్ 2, చంద్రుడు వెళ్ళిపోతే. మన రాత్రి ఆకాశానికి అందాన్ని ఇచ్చే చంద్రుడు, ఈ ఉపగ్రహం లేకపోతే మన గ్రహంపై వచ్చే అత్యంత పెద్ద మార్పులు అలలు. చంద్రుడు గురుత్వాకర్షణ వల్లే మన సముద్రాల్లో అలలు వస్తాయి. చంద్రుడు లేకపోతే అలలు 75% తగ్గిపోతాయి. సముద్ర జీవనం పూర్తిగా నాశనమవుతుంది. అంతేకాదు, చంద్రుడు భూమి తన అక్షంపై వంగడాన్ని నియంత్రిస్తాడు. చంద్రుడు లేకపోతే భూమి డోలనం అవుతూ మన వాతావరణం, ఋతువులు పూర్తిగా అస్తమైపోతాయి. వేసవిలో మనకు మంచు తుఫాను రావచ్చు, లేదా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరవచ్చు. నెంబర్ 3, అందరం ఒకేసారి గెంతితే. భూమిపై ప్రస్తుతం సుమారు 8 బిలియన్ల 800 కోట్ల మంది ప్రజలున్నారు. వీరంతా ఒకేసారి ఒకే చోట గట్టిగా గెంతితే ఏం జరుగుతుంది? భూమి కదులుతుందా? సైన్స్ ప్రకారం జరిగేది ఏమీ లేదు. మానవ జాతి మొత్తం బరువు భూమి యొక్క ద్రవ్యరాశి 5.97 × 10⁻24 ముందు ఒక సున్నా లాంటిది. భూమి దాని కక్షలో కదలదు, లేదా భూకంపం రాదు. మీరు గెంతిన వెంటనే భూమి మిమ్మల్ని తిరిగి లాక్కుంటుంది, అంతే. మన రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే ఈ సైన్స్ నిజాలు నిజంగా అద్భుతం కదూ. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సైన్స్ విషయాలు తెలుసుకోవాలంటే